హాయ్ వివర్స్, వెల్కమ్ టు అయాన్షి బ్లాగ్స్. ఈరోజు నేను తాటి బెల్లంతో రాగి బూరెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇది చాలా హెల్త్కి మంచిది. తాటి బెల్లం కూడా హెల్త్కి మంచిది కదా. సో నేను తాటి బెల్లం అయితే యూస్ చేశాను. నార్మల్గా అయితే మామూలు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా, చాలా బాగుంటుందండి. చాలామందికి ఏంటంటే రాగి జావా, రాగి సంగటి తినాలంటే ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా స్వీట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మిక్సీ జార్లో ఎండి కొబ్బరి, 2 స్పూన్ల నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలితే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి ప్లేస్లో, అది మీ ఇష్టం అండి. చూడండి ఇలా పౌడర్లా అయిపోయింది కదా. ఇది 2 మినిట్స్ పాటు కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇది వేయించుకునేక తీసేసి బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం పాకానికి నేను 2 కప్పుల పిండికైతే 1 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను. కొన్ని వాటర్ వేసి బెల్లం అంతా కరిగే వరకు మరిగించండి. బెల్లం అంతా కరిగాక ఒకసారి మనం ఫిల్టర్ చేసేసుకుందాం. దీనివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న స్టోన్స్ లాంటివి ఉంటాయి కదా, డస్ట్ పార్టికల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. చూడండి మరగడం స్టార్ట్ అయ్యింది. ఇలా స్టార్ట్ అవ్వాక 2 మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువగా పాకం వచ్చేలాగా అవసరం ఉండదు. ఇది పక్కన పెట్టేసుకుని పక్కన ప్లేట్లో 2 కప్పుల రాగి పిండిని తీసుకున్నాను నేను. అలాగే మిక్సీ పట్టుకున్న కొబ్బరి, నువ్వులు కూడా యాడ్ చేసేసుకుందాము. మీరు కొబ్బరి, నువ్వులు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలితే యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది. అలాగే బెల్లం పాకం కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసేస్తే మనకి పిండి పలుసగా అయిపోవచ్చు. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోండి. మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా పొడి పిండి లేకుండా ఉండాలి. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ మంచిగా చూసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి బాగా హ్యాండ్తో అయితే నేను బాగా కలిపేసాను కదా, ఈ విధంగా ఉండాలి పిండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూద్దాము కొంచెం పిండి తీసుకుని వస్తుందా లేదా అని. చూడండి ఓకే వచ్చింది. బాగా గట్టిగా లేదు, అలాగే మెత్తగా కూడా లేదు. ఓకే పర్ఫెక్ట్గా ఉంది పిండి అయితే. ఇప్పుడు మనం కవర్ పైన కొంచెం ఎక్కువనే ఆయిల్ పోసుకొని కవర్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం. మీకు కవర్ లేకపోతే అరిటాక్ కానీ ఏమన్నా పేపర్ లాంటిదైనా ఓకే అండి. ఆయిల్ ఎక్కువ రాస్తే పిండి అంటుకోకుండా బాగా వస్తుంది. చూడండి ఇలా ఒత్తుకోండి, చిన్న చిన్నగా తీసుకుని ఉండలు. మనము ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఇక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా చూసుకోండి. ఇలా అయిపోయాక దీన్ని మనం ఆయిల్లో కొంచెం వేసుకుని చూడండి. వేయగానే మనకి పైకి పొంగాలి. ఇలా వస్తే ఆయిల్ మనకి బాగా హీట్ అయిందన్నట్టు. ఇప్పుడు బూరెలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బూరె పైకి పొంగే వరకు మనం గరిటె పెట్టి అటు ఇటు తిప్పకూడదు. తిప్పితే అయితే అది ఆయిల్ అంతా పిండి పిండి అయిపోతుంది. చూడండి ఎంత బాగా పొంగింది కదా. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకుందాం. ఇవి చాలా త్వరగా అయితే ఉడికిపోతాయండి, కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. సో మీరు ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవద్దు. ఒక 2-3 కన్నా ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవద్దు ఒకేసారి. దీంట్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది తిన్నాక చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు కూడా చాలా బలము. డైలీ తీసుకుంటే చాలా మంచిది. అలాగే రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని ఎక్కువ ఉంటాయంట. అందువల్ల ఏంటంటే వయసును తక్కువగా కనిపించడంలో ఇది చేస్తుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే పోషకాహార లోపం ఉండదు. అలాగే ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్ ఏ, బి, సి మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి. చూడండి నాకు 2 కప్పుల పిండికి 25-30 బూరెలు అయితే వచ్చేసినాయి. చాలా క్వాంటిటీ కూడా ఎక్కువనే వచ్చినాయి కదా.
మనము దీన్ని ఎలా అంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇవి 1 మంత్ వరకు మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మనం కింద టిష్యూ ఏసేసి తర్వాత బూరెలనేవి పెట్టుకోండి. చూడండి ఎంతో టేస్టీ అయిన రాగి బూరెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.